హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5. ఈరోజు మీ ముందుకి ఎగ్ ప్లాంట్ 65 వంకాయ 65 కర్రీతో వచ్చేసాను. మనం ఫస్ట్ ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తాము. కారపొడి, జీరా పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి, పెప్పర్, బియ్యపిండి 1 కప్పు, కార్న్ఫ్లోర్ 1 కప్ తీసుకున్నాను నేను, సాల్ట్ తగినంత. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కార్న్ఫ్లోర్ను, బియ్యపిండి, కొంచెం మైదా వేసి మిక్స్ చేశాను. తర్వాత కారపొడి, కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, పసుపు, అన్ని మసాలాలు ఏవైతే తీసుకున్నామో అవన్నీ ఇందులో వేసేసి వాటర్స్లో ఫస్ట్ మంచి మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ పిండిలో మంచి కలిసిపోతాయి కదా, అప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ముందుగానే యాడ్ చేసుకుంటే కొంచెం లంప్స్ వస్తాయి, సరిగ్గా మిక్స్ అవ్వదు అనమాట, సాల్ట్ కానీ కారం కానీ. సో ఫస్టే మనం అన్నీ కలిసిపోయేటట్టు కొంచెం చాట్ మసాలా వాడుకోవచ్చు మనము. తర్వాత మనము లంప్స్ లేకుండా చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాను. మొత్తం మనకి ఫ్లోర్ కాస్త వైట్ కాస్త మనం చూడొచ్చు, అన్నీ మిక్స్ చేశాక కలర్ డిఫరెన్స్ అనేది బాగా మిక్స్ అయిపోయిందన్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా చూసుకోండి, బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది చూసుకుంటూ యాడ్ చేయండి. అది బాగా థిక్గా ఉండదు, బాగా థిన్గా ఉండదు. పేస్ట్ అనేది మనం జస్ట్ లైక్ బజ్జీల పిండి కడుపుతాం కదా బజ్జీలకి, అలా ఉండాలన్నమాట. జస్ట్ మనకి ఏంటంటే పీసెస్కి ఆ పిండి అనేది స్టిక్ అయ్యేటట్టు ఉండాలి, అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. చూడండి, ఇలా మీడియం లాగా కలుపుకోవాలి. టూ థిక్గా ఉండద్దు, టూ పల్చగా కూడా ఉండద్దు పేస్ట్ అనేది. తర్వాత బ్రింజాల్, ఎగ్ ప్లాంట్, పెద్ద వంకాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను నేను. దీంతో రకరకాలుగా చేసుకోవచ్చు, ఫ్రైస్ లాగా చేసుకోవచ్చు. నేనేంటంటే ఇక్కడ 65లా చేసిన కాబట్టి మరీ సన్నగా కట్ చేయలేదు. అది మనం ఎగ్ ప్లాంట్ ఫ్రైస్లా చేసుకోవాలి, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అన్నప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇది రైస్లోకి తినడానికి చేస్తున్నాను కాబట్టి నార్మల్ స్లైసెస్ లానే కట్ చేసుకున్నాను, చిన్నగా ఏం కట్ చేయలేదు, సన్నగా. తర్వాత ఏంటంటే మనం అన్నీ కట్ చేసుకున్న స్లైసెస్ అన్నిటిని మనం ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసుకోవాలి. ఆ బౌల్లోకి వేసుకొని వంకాయలన్నిటికీ మిక్స్చర్ అనేది మంచి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. పిండి అనేది మంచిగా పట్టేటట్టు మంచి మిక్స్ చేసుకోవాలి. మంచి మిక్స్ చేసుకున్నాక ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాకనే వేయండి, అప్పుడు ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, అన్నిటికీ మంచి పిండి పట్టింది కదా, స్లోగా ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. మనం కావాల్సినవి వేసుకున్నాక వెంటనే మిక్స్ చేయాలి, సో దాట్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట, లేకపోతే ఇట్లా ముద్దలాగా స్టిక్కీగా వస్తాయి. కలుపుకున్నాక చూడండి, మనకి ప్లాంట్ 65 అనేది రెడీ అయిపోతుంది. ట్రై చేయండి, సాంబార్లోకి, టమాటా పప్పులోకి చాలా బాగుంటుంది రెసిపీ. Thanks for watching the video. Please like, share and subscribe to my channel. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్ రెసిపీ.